నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి మార్చ్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని ఇప్పుడు మీకు ఇది ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దీని సత్ఫలితాలు ఏంటంటే ఆర్థికంగా అవసరానికి డబ్బు లభిస్తుంది అండ్ ఓవరాల్గా డబ్బు రావాల్సిన ధనం కూడా వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. బ్యాంకు ద్వారా రావాల్సిన రుణాలు కూడా మీకు లభిస్తాయి. అండ్ పెండింగ్లో ఉన్న ఇంటి పనులు అండ్ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ సార్ట్అవుట్ అవుతాయి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అండ్ ఐరన్ రంగంలో ఉన్న వారికి బిల్డర్స్కు కూడా బిజినెస్ బాగుంటుంది. అండ్ మిత్రుల నుండి అండ్ ఫ్రెండ్స్ నుండి సహాయం పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళు గుర్తింపు పొందగలుగుతారు. అండ్ ఏదైనా కొందరికి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే జ్యువెలరీ షాప్స్ వారు కూడా చాలా వరకు బాగుందని చెప్పాలి. ఇక రక్షణ, మిలిటరీ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ అనుకూలమైన సమయం. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ స్పౌస్ విషయంలోనే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్పౌస్ భార్య విషయంలో కానీ భర్త విషయంలో కానీ ఆ జాగ్రత్తలు తీసుకోండి. కొంతవరకు ఆరోగ్యం విషమంగా అనిపిస్తుంది అండ్ మీరు కంగారు పడకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి, సరిపోతుంది. అండ్ తర్వాత తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ఇక్కడ తన భాగస్వామ్య విషయంలో తల్లిగారి ఆరోగ్య విషయంలో ఈ రెండు ఎట్ ఏ టైంగా మనకు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. అండ్ కుటుంబంలో ఊహించని ప్రయాణ ఖర్చులు, ఊహించని ఖర్చులు ఏర్పడతాయి. కొంతవరకు క్యాలిక్యులేటెడ్గా చూసుకోవాలి. కొంచెం నిదానంగా ప్రతి విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టండి. సంతానం విషయంలో కూడా కొంచెం మీ పిల్లలు మీ మాట వినకపోవడం లాగా అట్లా కొద్దిగా జరుగుతూ ఉంటుంది. చాలా వరకు పేషెన్స్తోనే కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ బంధువులతో, బ్రదర్స్తో విభేదాలకు దూరంగా ఉండండి. ఇక జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నం ఏంటంటే బ్లూ జాగర్ డైమండ్ అండ్ నీలము. ఈ రెండు రత్నాలు కంబైన్డ్గా ఒక మెడలో పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే ఉంగరంగా కూడా పెట్టుకోవచ్చు. ఇది జాతకరీత్యా అడ్వైజబుల్. తర్వాత అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 12, 14, 19, 21 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీల్లో మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేయండి. అదే అనుకూలించిన డేట్స్ ఏంటంటే 1, 7, 8, 11, 15 నాట్ సూటబుల్ డేట్స్. సో ఇవి మీరు ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సిన విషయాలు. దీంతోపాటు ఇక రత్నాల గురించి, ఇక జాతకాలు, గ్రహాలు ఎలాగా వీళ్ళు ఇండికేషన్స్ ఉన్నా మీరు మాత్రం ఒకటి ఇంకా సింప్లిఫై చేసి చాలా చెప్తాను. ప్రతిరోజు టైం బాగుంది కదా అని మనం ఊరుకోకూడదు. ఇష్టం వచ్చినట్టు చేస్తే నిజంగా టైం బాగుందంటే ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తారు. నేచర్ ఎట్లా ఉంటుందంటే నిప్పు అగ్ని తెలిసి కూడా ముట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది. దాని నేచర్ దానికి ఉంటుంది. అట్లా టైము బాగున్నా ఆ టైము బాగున్న దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం, సద్వినియోగం చేసుకోవాలంటే మనసా వాచా కర్మన అన్ని విధాలు అన్ని యాంగిల్స్లో చేయాలి. సో ఆ విధంగా టైం బాగున్నా మనము చూసుకోవాల్సింది ఏంటంటే టైం బాగలేకపోతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. టైం బాగున్నా జాగ్రత్తగా ఉండాలి. కొంతవరకు దాన్ని కాపాడుకోవాలి. ఇక టైమే బాగాలేదని జాతకం ఇండికేట్ చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదేని వదలకూడదు. ఇటు రత్నధారణ కానీ, జపాలు కానీ, తపాలు కానీ, దానాలు కానీ అన్ని ఆస్పెక్ట్స్లో ప్రాబ్లమ్ను, ట్రబుల్ను మనము షూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది లాజికల్గా, సైంటిఫిక్గా, శాస్త్రీయ పద్ధతిలో కూడా మనం నిజంగా జీవితాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉంది కాబట్టి జ్యోతిష శాస్త్రము మనకు ఒక వెలుగు చూపించడం కోసమే, వెలుగు చూపించడం కోసమే అంధకారంలో ఉన్న వారికి, సమస్యల్లో బాధపడుతున్న వారికి ఇది ఒక నిజంగా వెలుగు లాంటిది. ఇది కాకపోతే దీన్ని ప్రాపర్గా ఆలోచించాలి. ఎవరిని పడితే గుడ్డిగా నమ్మకండి. నిజంగా చిన్న లాజిక్, ఇప్పుడు గుండె జబ్బు వచ్చింది అనుకోండి, మీకు చిన్నప్పటి నుండి చూస్తున్న డాక్టర్, ఫిజిషియన్ కూడా పనికిరాడు. మరి ఎవరు పనికి వస్తారు అంటే కార్డియాలజిస్టే, గుండె జబ్బు స్పెషలిస్ట్ డాక్టరే. ఒకవేళ ఆ గుండె జబ్బు స్పెషలిస్ట్ డాక్టర్ మీద ఒక ఒపీనియన్ సరిగా లేదు, మీరు సెకండ్ కార్డియాలజిస్ట్తో మాత్రమే ఒపీనియన్ తీసుకోవాలి. అంతేగాని ఫిజిషియన్ అయినా డాక్టరే, ఈయన డాక్టర్ అయినా ఫిజిషియన్ కూడా కాడు. రత్నాల విషయంలోనే మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి రత్నాల గురించి మాట్లాడాక ఒక రత్నశాస్త్ర నిపుణునికే ఉంటుంది. అది కూడా ల్యాబొరేటరీ రికగ్నైజ్ అయ్యి ఉండాలి. ఇంత పెద్ద ప్రొసీజర్, ఇంత సింపుల్గా ఆలోచించండి. నిజంగా జాతిరత్నం గొప్పతనం అనేది చూసే అవకాశం వస్తుంది మీకు. నేను కొన్ని లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా జాతి రత్నాలు ఇచ్చాను, ఒక ప్రభావితమైన రత్నాలు ఇచ్చాను, సర్టిఫైడ్ రత్నాలు ఇచ్చాను. ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే సర్టిఫికేట్ ప్రపంచంలో వ్యాలిడ్ ఉంటుంది. సో కాబట్టి మంచి జాతి రత్నాలు పెట్టుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోమని ఒక జెమాలజిస్ట్గా, రత్నశాస్త్ర నిపుణునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా వంతు బాధ్యతగా మీరు నా దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా వచ్చి రత్నాలు ఎలా ఉంటాయో చూడండి.
అండ్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఆ తర్వాత మీరు కన్విన్స్ అయితేనే తీసుకోండి, లేదంటే మీకు ఇష్టం వచ్చిన చోట తీసుకోవచ్చు. ఇంతకంటే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఎవరు చెప్పరు. ఎందుకంటే దివ్య డైమండ్స్ అనేది ఒక రీసెర్చ్ బేస్గా మేము ఇంత జనాలకు అవేర్నెస్ ఇస్తున్నాం కాబట్టి నిజంగా ఒక మంచి చిన్న రత్నం, ఒక క్లర్క్ అయినా పెట్టుకునే అంత, అంటే లోయెస్ట్ క్వాలిటీ, లోయెస్ట్ ఇన్ ద సెన్స్ ఒక ప్రభావితమైంది ఎఫెక్టివ్ రత్నము పెట్టుకున్నా సరిపోతుందండి. అన్ని లక్షలు పెట్టాలని ఏం లేదు. చిన్న రత్నం ఒక 10-20 వేలలో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక కెపాసిటీ ఉంటే లక్షల్లో పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా రత్నాలు ఉంటాయి, లక్షలేని కోట్లలో కూడా ఉంటాయి. రత్నాలు అంత అమూల్యమైనవి అంటారు రత్నాలు. బట్ ఏదేమైనా నంబర్ సేవ్ చేసుకోండి. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్.